ఒకరోజు కొడుకు తన తండ్రిని, నాన్న, జీవితం విలువ ఏంటి అని అడిగాడు. అప్పుడు అతని తండ్రి ఒక మెరుస్తున్న రాయిని ఇచ్చి, నీకు జీవితం విలువ తెలియాలంటే ఈ రాయిని మార్కెట్కి తీసుకుని వెళ్ళు. అక్కడ ఎవరైనా ఈ రాయి విలువ ఎంత అని అడిగితే నిశ్శబ్దంగా ఉండి నీ చేతి 2 వేళ్లను పైకెత్తి చూపించు అన్నాడు. ఆ కుర్రాడు తండ్రి మాటలు విని మార్కెట్కి వెళ్ళాడు. కొంత సమయం తరువాత ఒక ముసలావిడ అతని వద్దకు వచ్చి, ఈ రాయి ఖరీదు ఎంత అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి మాట్లాడకుండా తన చేతి 2 వేళ్లను పైకెత్తి చూపించాడు. అప్పుడు ఆవిడ 200 అనుకుని డబ్బులు ఇవ్వబోయింది. ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి తన తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగిన సంగతి వివరించాడు. అప్పుడు తండ్రి ఆ కుర్రాడితో, ఇప్పుడు నువ్వు ఈ రాయిని తీసుకుని మ్యూజియంకి వెళ్ళి అక్కడ ఎవరైనా ఈ రాయి ఖరీదు ఎంత అని అడిగితే మళ్లీ నువ్వు నీ చేతి 2 వేళ్లను పైకెత్తి చూపించు అని అన్నాడు. అప్పుడు కొడుకు రాయిని తీసుకుని మ్యూజియంకి వెళ్ళాడు. 20 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి ఆ అబ్బాయి వద్దకు వచ్చి ఈ రాయి విలువ ఎంత అని అడిగాడు. ఆ అబ్బాయి మళ్లీ తన చేతి 2 వేళ్లను పైకెత్తి చూపించాడు. అప్పుడు ఆ వ్యక్తి 20,000 రూపాయలు అనుకుని డబ్బులు ఇవ్వబోయాడు. దానికి ఆ కుర్రాడు ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ తన తండ్రి వద్దకు వెళ్లి మ్యూజియం దగ్గర జరిగిన సంగతి వివరించాడు. అప్పుడు ఆ తండ్రి తన కొడుకుతో, నువ్వు డైమండ్స్ అమ్మే వ్యక్తి వద్దకు వెళ్ళు అని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆ కుర్రాడు ఉత్సాహంతో డైమండ్ మార్కెట్కి వెళ్లి ఆ రాయిని చూపిస్తాడు. ఒక ముసలాయన కౌంటర్ పక్కన ఉండి ఆ రాయిని చూడగానే ఆనందంతో, నేను ఇటువంటి రాయి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నీకు ఏం కావాలి? దీని ఖరీదు ఎంత అని ఆ అబ్బాయితో అన్నాడు. ఆ కుర్రాడు మాట్లాడకుండా తన చేతి 2 వేళ్లను పైకెత్తి చూపించాడు. దానికి ముసలాయన రాయి కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. అది చూసి ఆ కుర్రాడు నమ్మలేకపోయాడు. తర్వాత ఆ అబ్బాయి తన తండ్రిని చేరుకుని డైమండ్ మార్కెట్లో జరిగిన సంగతి వివరించాడు. అప్పుడు ఆ తండ్రి నవ్వుతూ, చూడు బాబు, ఎవరైతే ఈ రాయి విలువకు ఎక్కువ డబ్బిస్తాడో వారికి దాని నిజమైన విలువ తెలుసు. ఇదే నీ జీవితానికి అనుసరించి చూడు. అప్పుడు నీవే నీ జీవితం విలువ తెలుసుకుంటావు. అది 200 రూపాయల విలువ గల రాయి అయినా లేక 2 లక్షల రూపాయల విలువ గల రాయి అయినా సరే, నీ జీవితం విలువ ఏమిటి అనేది నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో, కొంతమంది అన్నీ నువ్వే అని ఇష్టపడేవారు ఉంటారు. కొంతమంది నిన్ను కేవలం ఒక వస్తువులాగే చూస్తుంటారు. ఎందుకంటే వారికి నీ నిజమైన విలువ తెలియదు కనుక. ఈ కథలోని నీతి ఏంటంటే, మీ విలువ ఏంటి అనేది పక్కవారితో పోల్చుకోకండి. మీ విలువను మీరే తెలుసుకొని మీలోని నిజమైన సామర్థ్యాన్ని మీరే కనుగొనండి.